ఎన్ఈటీలో వృక్ష స్వరూప శాస్త్రం నుండి ప్రతి సంవత్సరం 5 నుండి 7 ప్రశ్నలు వస్తాయి. అంటే సుమారు 20 నుండి 30 మార్కులు. ఇది చాలా ముఖ్యం. ఈ లెసన్ తర్వాత మీరు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పగలరు. వృక్ష స్వరూప శాస్త్రం అంటే మొక్కల బాహ్య నిర్మాణం. అంటే వాటి వేరు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు ఎలా ఉంటాయో తెలుసుకోవడం. కీలకమైన విషయం ఏమిటంటే ప్రతి భాగం దాని బ్రతుకుతెరువుకు, పిల్లల్ని కనడానికి ప్రత్యేకంగా తయారవుతుంది. మొక్కలలో ముఖ్యంగా 2 భాగాలుంటాయి. ఒకటి వేరు వ్యవస్థ, ఇది భూమి లోపల ఉంటుంది. ఇంకొకటి కాండ వ్యవస్థ, ఇది భూమి పైన ఉంటుంది. ఇందులో కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు అన్నీ ఉంటాయి. ప్రతి భాగానికి దాని పని అది ఉంటుంది. ఒక రైతు పొలాన్ని ఎలా చూసుకుంటాడో చూడండి. భూమిని దున్నుతాడు, నీరు పెడతాడు. మొక్క వేర్లు భూమి నుండి నీరు, పోషకాలు తీసుకుంటాయి. ఆకులు సూర్యరశ్మిని వాడుకుని ఆహారం తయారు చేస్తాయి. ఇలా ప్రతి భాగం మొక్క బ్రతకడానికి సహాయపడుతుంది. ఒక ట్రిక్ చెప్తాను, దీన్ని ఎప్పటికీ మర్చిపోరు. RSPM రూట్, స్టెమ్, ఫ్లవర్, ఫ్రూట్. ఈ అక్షరాలు మొక్క యొక్క ముఖ్య భాగాలను గుర్తుంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇక రూపాంతరాలకు, పత్ర విన్యాసానికి ఇలాంటివే మరో ట్రిక్తో నేర్చుకుందాం. ఒక ప్రశ్న చూద్దాం. ఆహారాన్ని నిల్వ చేసుకునే కుదురు వేరు ఏది? ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ లేదా అన్ని? మొదటి దశలో ప్రశ్నను అర్థం చేసుకుందాం. రెండవ దశలో ఇవన్నీ కుదురు వేర్లేనని, ఆహారాన్ని నిల్వ చేస్తాయని గుర్తించాలి. కాబట్టి సమాధానం డి, అన్ని. పరీక్షలో వచ్చే కొన్ని పొరపాట్లు చూద్దాం. ట్రాప్ 1, విధులు, రూపాంతరాలు కలసిపోతాయి. సరైన పద్ధతి, 2 నేర్చుకోవాలి. ట్రాప్ 2, మొక్కజొన్న సిల్క్ను ఆకులు అనుకుంటారు. అది కీలాగ్రం. ట్రాప్ 3, ఏకదళ, ద్విదళ మొక్కల లక్షణాలను కలపడం. తేడాలు స్పష్టంగా నేర్చుకోవాలి. చివరగా మనం నేర్చుకున్నది ఏమిటంటే వృక్ష స్వరూప శాస్త్రం మొక్కల బయటి నిర్మాణాన్ని, భాగాలను వివరిస్తుంది. వేరు, కాండం ప్రధాన భాగాలు. ప్రతి భాగానికి దాని పని, రూపాంతరం ఉంటుంది. RSPM ట్రిక్, ట్రాప్ను గుర్తుంచుకోండి. ఒక షార్ట్కట్ చెప్తాను. రూపాంతరాల గురించి ప్రశ్న వస్తే మొక్క పేరు, అది ఏ రకమైన రూపాంతరం, దాని పని ఏంటి అని గుర్తించాలి. ఉదాహరణకు ఆలుగడ్డ ఒక భూగర్భకాండం, ఆహార నిల్వ కోసం. ఇప్పుడు మీరు ప్రయత్నించండి. వాయుగత కాండం రూపాంతరం ఏది? అల్లం, బంగాళాదుంప, కలువ దుంప, రణపాల. సరైన సమాధానం రణపాల. ఎందుకంటే రణపాల ఆకుల అంచుల నుండి కొత్త మొక్కలు వస్తాయి.